ఖేల్ ఇండియా నిధులు 13.56 కోట్లు మంజూరు కావడంతో రాజమహేంద్రవరం క్రీడా హబ్ గా మార్చేందుకు తొలి అడుగు పడిందని టీడీపీ యువ నాయకులు పేర్కొన్నారు. ఈ నిధులను సాధించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధరేశ్వర్ల చిత్రపటాలకు వేలుపురంలో నిర్మించే మల్టీపర్పస్ స్టేడియం ప్రాంతంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ మార్కండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ యనమూరి దీపు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. రాజమహేంద్రవరంను క్రీడా రాజధానిగా మారుస్తూ మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తా అని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ విఎల్పురం పాత లారీ స్టాండ్కు చేరుకుని పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతి హడావిడి మొదలైంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన నగరవాసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రధాన రోడ్లు, వీధులు వాహనాలతో రద్దీగా మారాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన మార్గాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోటగుమ్మం, మెయిన్ రోడ్, ఏవీ అప్పారావు రోడ్, జేఎన్ రోడ్, తాడితోట వంటి ప్రాంతాల్లోని దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులతో హోటళ్లలో గదులు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం, కాతేరు, కొంతమూరు వంటి గ్రామాల్లో కోడిపందాలు, గుండాట, పేకాట బరులు సిద్ధమవుతున్నాయి. గోదావరి తీర ప్రాంతం పర్యాటకులతో సందడిగా కనిపిస్తోంది. వచ్చే ఆదివారం వరకు ఈ సందడి కొనసాగుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీతానగరం మండలం మెర్తిపాడు, రఘుదేవపురంలో గోకులం షెడ్లను ప్రారంభించి కాటవరం గ్రామంలో గోకులం షెడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ గోకులాల ద్వారా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం, సిరిగందలపాడు ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానజీ మహారాజ్ తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్ పోతుల రామారావు, డాక్టర్ టీవీ సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరాయుడు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ ఐ రాజేష్ కన్నా పాల్గొని సుమారు 160 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త, థైరాయిడ్ పరీక్షలు చేసి ఈసీజీ, ఎక్స్రేలు తీశారు. మరికొంతమందికి ఫిజియోథెరపీలు చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 37 మందికి కంటి పరీక్షలు చేసి 12 మందికి కళ్ళజోళ్లు అవసరమని, 4గురికి ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, వైద్య సేవల సమన్వయకర్త కనుమోను శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని అనకాపల్లి, చర్లపల్లి మధ్య ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అనకాపల్లి, చర్లపల్లి రైలు 18న రాత్రి 10:30 గంటలకు బయలుదేరి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అలాగే చర్లపల్లి అనకాపల్లి రైలు 10న అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు అనకాపల్లి చేరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాను వెనజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెనజులాలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్, చమురు శాఖ మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగుతారని వెనజులా రక్షణ మంత్రి ప్రకటించారు. వెనజులాలో పూర్తిస్థాయి అధ్యక్ష పదవి ఎవరి చేతికి వెళ్లాలన్న దానిపై కూడా గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తానే వెనజులా తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు 42వ డివిజన్లో అమీన్ పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. వైసీపీ నేతలు వణికిపోయే పరిస్థితికి సజ్జలే కారణమన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు. వైసీపీ ప్రభుత్వాన్ని సజ్జల నాశనం చేశారని వారి పార్టీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు 42వ డివిజన్లోని అమీన్ పార్క్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు.
అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి రావడంతో చిన్నారులు సరదాగా క్రీడలాడుతూ సంతోషంగా గడిపారు. ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. నలభై రెండవ డివిజన్లో 10వ బూత్లో అమీన్ నగర పార్క్ అనే పార్కుని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. చిన్న పిల్లలు, వాళ్ళకి వేరే ఉండవు, చదువు, ఆటలు, పాటలు. ఆ పిల్లలు ఇక్కడికి వస్తేనే వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం. అందుకనే నెల్లూరు సిటీలో 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసాం. ఇంకొక 7 ఉన్నాయి, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని ఆదేశించాను. అవి కూడా కంప్లీట్ అవుతాయి. అవి కూడా కంప్లీట్ అయితే నెల్లూరు సిటీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఆడుకోవటానికి, పెద్దలు వాకింగ్ చేసుకు, ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్ పెట్టాం, ప్రతి పార్కులో జిమ్ పెట్టాం, ప్రతి పార్కులోనూ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట స్థలాలు పెట్టాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీ అన్ని విధాలు డెవలప్ అవుతుంది. ఈ మధ్య యాక్చువల్గా ఈ 42వ డివిజను, 43వ డివిజను, 41 యాక్చువల్గా రూరల్, వీటన్నిటిలో కలిసి 41లో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా చాలా ఓల్డ్ టౌన్. నెల్లూరుకి ఇది కంప్లీట్గా ఓల్డ్ టౌన్. ఈ ఓల్డ్ టౌన్లో స్థలాలు ఎక్కువ లేవు, ఉండేది చాలా తక్కువ. ఈ పార్కు తీసుకున్న చిన్న పార్కు. అయితే వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు తన ఈ ఏరియాలో నాకు ఏమైనా చేయాలంది, అన్ని డివిజన్లో చేస్తున్నాను, కానీ 42, 43లో చేయటానికి ఏమీ లేదు. ఒక పెద్ద పార్క్ కడతామన్నా లేదు, ఒక స్కూల్ కడతామని లేదంటే అప్పుడు యాక్చువల్గా అజీజ్ గారు అన్నారు, వర్క్ బోర్డు స్థలం ఉంది, మీరు కడతానంటే వర్క్ బోర్డు ద్వారా ఇస్తామన్నారు. వెంటనే మేము రావటం ఇప్పుడు చూసిన తర్వాత అది 41లో ఉంది. అంటే గౌరవనీయ శాసనసభ్యులు శ్రీధర్ గారి యొక్క రూరల్లో ఉంది. వెంటనే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం. వెంటనే నేనే చేశాను. శ్రీధర్ రెడ్డి 42, 43 కానుక 41 ఉంది, 41 రూరల్, నువ్వు శాసనసభ్యుడివి, అక్కడ ఒక మంచి స్కూల్ కడతాం వర్క్ బోర్డు స్థలంలో అంటే, సార్ వెంటనే కట్టండి సార్, ఆలోచించొద్దని చెప్పడం, వారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి యాక్చువల్ వర్క్ కూడా స్టార్ట్ చేయమన్నాను. గ్రౌండ్లో వాటర్ ఉందన్నారు, వాటర్ తొలగించే పని ఆల్రెడీ అధికారులు స్టార్ట్ చేశారు. బహుశా వీలైనంత వరకు డిజైన్స్ కూడా మా పాప శరణి, మా కుమార్తె శరణి, దానికి సంబంధించిన స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ఇల్యూమినేషన్ సిటీగా మార్చాలన్నారు. ప్రధానంగా ప్రీవియస్ రిహార్సల్ తీసుకున్నటువంటి చర్చించిన దానిలో మెజారిటీ అంశాలు అధికారులు పూర్తి చేయడం చాలా అభినందించదగ్గ అంశం. ఇందులో చాలా అంశాలు ఏటీఆర్లో చేశారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఎలా చేయాలనే దాని మీద కలెక్టర్ గారు మిగిలిన సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పిన దానిలో శానిటేషన్, అప్పుడప్పుడు కూడా మీడియాలో చిన్నగా ఇక్కడ శానిటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాంటివి కూడా లేకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవీసీఎంసీ వాళ్ళని చెప్పడం జరిగింది. లెగసీ వేస్ట్ కూడా మనకి ఉన్నదాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం అనుకున్నాం, కానీ బై ది ఎండ్ ఆఫ్ జనవరి క్లియర్ చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది విశాఖపట్నంలో మనం అత్యధికంగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకొస్తున్నాం, మహిళలకి అత్యంత భద్రతాపరమైనటువంటి నగరంగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా శానిటేషన్,
క్లియర్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడూ క్యాబినెట్ కానీ ఎక్కడ సందర్భం వచ్చినా విశాఖపట్నం గురించి చాలా ఒక మంచితో ముఖ్యమంత్రి గారు దీని గురించి కామెంట్ చేస్తారు. ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉండాలనేది కూడా వారి ఆలోచన. శానిటేషన్ అయితే మంచిగా ఉండాలనేది వారి అభిమతం. దానికి తగిన విధంగా శానిటేషన్స్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. పోయినసారి శానిటరీ వర్కర్స్ తక్కువగా అంటే కొంతమందిని నియమించుకున్నామని చెప్పారు. ఇంకా అవసరం చోట కూడా ఎంప్లాయీస్ అపాయింట్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సమస్యలు అన్నీ కూడా స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది సార్. వాళ్ళకి భారీ ఎత్తున ఫైన్స్ వేయడం జరిగింది సార్. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది సార్. సో దాని నుంచి మనము సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ హెస్ కమ్ సార్ యాజ్ వి స్పీక్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏక్యూఐ చూస్తే కేవలం 107 ఉంది సార్. 350 దాకా ఉండేది సార్ గత 15 రోజుల క్రితం. ఇప్పుడు 350 నుంచి దాదాపు 100 దాకా మనము తగ్గినాయి సార్. ఒక్క కారణం ఏంటంటే వాతావరణ మార్పు కూడా ఉంది సార్. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా ఈ డిస్పర్సల్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ చర్యల వల్ల మనం వివిధ డిపార్ట్మెంట్స్కి మనం అప్పు చెప్పడం జరిగింది సార్. ఒకటి ప్రధానంగా జీవీఎంసీ ద్వారా ఎక్కడ మనం అక్కడికక్కడ కాల్చే ఈ చెత్తని మనం పర్మిట్ చేయకుండా అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. జీవీఎంసీ వెహికల్ అన్నిటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ బస్సెస్ ప్రతి ఒక్క బస్సెస్ కూడా మనము చెక్ చేయడం జరిగింది. డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ వారి ద్వారా అక్కడక్కడ పొల్యూషన్ చెక్స్ పాత వాహనాలు అన్నిటికీ పొల్యూషన్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్, లేబర్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీరందరూ కూడా పెద్ద పరిశ్రమలు హెచ్పిసిఎల్ కావచ్చు, హిందూజా పవర్ కావచ్చు, వివిధ సంస్థలు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్న పొల్యూటెంట్ లెవెల్స్ ఏంటనేది మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడైతే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫైన్స్ వేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మనము చర్యలు తీసుకొని ఎక్కడ సమస్య లేకుండా మొత్తం విశాఖ నగరం అనకాపల్లి నుంచి పైన మనకు తగరపోవలస దాకా స్వచ్ఛందంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల ఇచ్చిన సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు గజగజ వణిగిపోయే స్థితి రావడానికి సజ్జలే కారణమని చెప్పారు. సజ్జల కనీస వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సజ్జల స్వయంగా మాట్లాడుతున్నారా లేక తాడేపల్లి ప్యాలెస్లో బందీగా ఉన్న జగన్ మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మరి మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడంలే. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. నీవు ఇచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి, మరి ఏం సలహాలు ఇచ్చినావో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11కు పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే. ఏ హోదా లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివినా అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి
కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లో కానీ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 ముక్కలు చేసేసావు. 3 ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు. ప్రజలే నీకు 2 ముక్కలు ఇచ్చారు, 2 డిజిట్లు ఇచ్చినారు. అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డి ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డికి కానీ, మీరు ఎవరైతే దొంగల ముఠ ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి. 1000 ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణం ఒకసారి మీరు మార్కెట్ ఎనాలిసిస్ చేయండి, లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి. అంటే కళ్ళు నుండి కూడా చూడలేనటువంటి కబోదులు మీరు. మీకు ఏ సబ్జెక్ట్ లేదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తామిచ్చినటువంటి హామీలు నెరవేర్చి ముందుకు పోతుంటే దాన్ని చూడలేక అసూయపడుతూ ఈరోజు ప్రజల్లో విద్వేషం కలిగించడానికే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆవరణలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నం నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భోగి మంటలను జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. గంగిరెద్దుల ఆటలు, ఎడ్ల బండి, పిట్టల దొర, సోదమ్మ చెప్పే మాటలు, హరిదాసుల కీర్తనలు తిలకించారు. గోమాతకు దూడకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి వివిధ శాఖల మహిళలు వేసిన రంగవల్లులను స్వయంగా పరిశీలించారు. చిన్నారులకు భోగి పళ్లను పోసి పిల్లలను ఆశీర్వదించి ఉత్సాహపరిచారు. మహిళా ఉద్యోగులతో నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ను తిలకించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన ఫ్రెండ్లీ స్పోర్ట్స్ టగ్ ఆఫ్ వార్లో జిల్లా కలెక్టర్ టీం విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, వివిధ శాఖల జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, నరసాపురం, భీమవరం ఆర్డీఓలు, వివిధ శాఖల సిబ్బంది, భీమవరం పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీభద్రమారమణ గోవిందో. ఆ సముద్రంలో ఒక చేప మింగి ఆ చేప మత్స్య కేటలు గలవాడు మన్మధుడు, మన్మధుడు అన్న బ్రహ్మ భార్య సరస్వతి లేచి విభూతి ధారణ ధరించి గ్రామానికి వచ్చి మీ పెద్దల పేర్లు చెప్పి మీరు అసలు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. రాత్రి ఏమైందంటే రాత్రి 12 గంటలకి 10 సార్లు నాకు ఫోన్ మీద ఫోన్. అందరూ బాగుంటారే మా తల్లి. ఈనాడు మన భీమవరం ఒక ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే పోలీస్ వర్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద రెవెన్యూ పెడతారు. పోలీస్కి స్పోర్ట్స్ పెట్టడం అనేది చాలా కామన్గా జరిగేది. బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా
ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని గేమ్స్ ఆడారు. ఎంతో ఫ్రెండ్లీగా టీమ్ స్పిరిట్ తో ఫాలో అప్ కానీ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం, దానికి ఒక సాఫ్ట్వేర్ ని కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంత చక్కగా నిర్వహించిన మన జాయింట్ కలెక్టర్ గారు, అదర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఎస్పీ గారి దగ్గర నుంచి వారి యొక్క మెన్ అందరూ కూడా చాలా వరకు చాలా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజు క్రికెట్ లో ఎస్పీ గారి టీం విన్ అయింది. ఐ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అందరూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో, స్పోర్ట్స్ అంటేనే ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా టార్గెట్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. మనకి చాలా వరకు సెలవులు, సండేస్, వీకెండ్స్, సెకండ్ సాటర్డే వర్క్ పెట్టారనేది ఎప్పుడు కంప్లైంట్ చేయరు. అది కేవలం గవర్నమెంట్ లోనే, ఆఫీసెస్ లోనే అది సాధ్యమవుతుంది. ఒక ముఖ్యమైన కారణం మీ యొక్క భాగస్వామి, మీ కుటుంబ సభ్యులు. వారికి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలని ముందుగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఒక కుటుంబం లాగా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పాడి పంటలకి పుట్టినిల్లు. ఇలాంటి ప్రదేశంలో సంక్రాంతి జరుపుకోవడం, అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రంగాల్లో కూడా, అన్ని అంశాల్లో కూడా ముందుండి చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీరు ఏ అంశం తీసుకున్నా కూడా మనం టాప్ 5లో ఉంటున్నాం. దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ శ్రమిస్తున్నందుకు, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. కలెక్టివ్ టీమ్ అండ్ ఒక ఫ్యామిలీగా భావించి ఈ పండుగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా పనిచేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రతి అంశంలో కూడా టీమ్ ఎఫర్ట్ పెట్టి ప్రతి అంశంలో కూడా మన జిల్లాని ముందస్తులో ఉంచుతూ అదేవిధంగా ప్రజలందరికీ కూడా సేవ్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఫైనలైజేషన్ కూడా చాలా ఆనందంగా వచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. లైక్ ఎవ్రీ అదర్ థింగ్ వర్క్ సీరియస్ తీసుకుంటే ఈ స్పోర్ట్స్ కూడా మీరు అందరూ సీరియస్ గా తీసుకున్నారు. మ్యాచెస్ వర్ వెరీ కాంపిటేటివ్ ఆల్సో. Certain complaints also came up, so it should really, all of us have really worked well. Andhra winners ki chala shubhakankshalu, and all who participated, they have also done really well. And I again congratulate the collector and collector madam for organizing the sports meet. Perhaps it was for the first time in Patna Jilla Luteshwar these kind of actions where we have very limited resources. All of you have participated also well. Advance the Sankranti ki meeru andaru, so this is also one big family. Sankranti is supposed to celebrate with all our families. For a family, in fact, more than time with the family members, we are spending time with each other. So this is a very good effort. Maybe on a Sunday, you might have not liked it or not, but it has gone up really well, and everybody I think has enjoyed thoroughly. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఉట్టిపడింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాధాన్యతను తెలియజేస్తూ సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సంప్రదాయ పిండి వంటకాలు తయారు చేసి అందరికీ పంచారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టానికి గుర్తింపుగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని, ఇలాంటి ముందస్తు సంబరాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. మా ఊరు ప్రజలకే కాదు, అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రెడిషన్ అంతకంతకు అంతరించిపోతా ఉంది. ఎవరికాళ్ళు జీవన విధానం మీద బిజీ అయిపోయి ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ సెటిల్ అవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతకంతకి పిల్లలకి అడాప్ట్ అవ్వటం లేదు, తెలియట్లేదు. పిల్లలకి ఎంతసేపు పిల్లలు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీకి, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్లో ఉండిపోయారు తప్పితే అసలు సంస్కృతి ఏంటి, మన గ్రామాల్లో కల్లాపంటే ఏంటి, ఈ పొద్దున్నే లేసి గొబ్బెమ్మలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయిన సందర్భం. అలాంటి అన్నింటినీ గుర్తు చేస్తూ మా ఆడపడుచులందరూ కూడా గడిచిన 4 రోజులుగా ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ప్రతి ఒక్కరూ కూడా మా ఇంట్లో ప్రోగ్రాము మనందరం కలిసి గ్రామంలో మనందరం కలిసి చేసుకోవాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మంచి పిండి వంటలతో ఎప్పుడూ అందరూ మర్చిపోయినటువంటి అరిస, పోకుండా, సున్నుండ లాంటి ఒక వంటకాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా 4 రోజులు టైం ఉన్నా కూడా
మాకు ముందుగానే వారం రోజులు ముందుగా వచ్చేసింది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా మాకు ఇదే పని. ఓ పక్కన రంగవల్లిలు, ఓ పక్కన గాలిపటాలు, ఓ పక్కన పిండి వంటలు, ఇవన్నీ చూసేటప్పటికి సంక్రాంతి పండుగ ముందర 4 రోజుల ముందుగానే మాకు వచ్చేసింది. మరి ఇటువంటి పండుగ రావడం అంటే చాలా మందికి సంక్రాంతి అంటే ఏంటో కొంతమందికి అంతరించిపోతుంది. సంక్రాంతి అనేది, సంక్రాంతి అంటే ఓహో ఇలా ఏదో అక్కడ కోడి పందాలు వేస్తున్నారు అనుకున్నారు. కానీ మేము కూడా కోడి పందాలు కాదురా నాన్న, అసలు జరగవలసింది ఏంటి, మన పెద్దలు ఏం నిర్ణయించారు మనకి, పొద్దుటే లేవడం, భోగి రోజుని మనం మంటలు వేయడం, తర్వాత గంగిరెద్దు వస్తారు, వాళ్ళకి నివాళులు ఇవ్వడం, హరిదాసులు వస్తారు, హరికీర్తనలు చేస్తారు. ఇవన్నీ కూడా మన సంప్రదాయమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు మనం తెలియపరచాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా ఎంతో బాధ్యత తీసుకుని వాసిరెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా ఎంతో కృషితో చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా ఎంతో మనం కృషి చేశారు. అలాగే ఈ రోజున ఇంకా మనం గాలిపటాలు వేసాం, పిల్లలకి మనకు భోగి పళ్ళు వేయించారు, అలాగే బొమ్మల కొలువు పెట్టారు. అలాగే ఇప్పుడు కన్నా మన అరిసెలు, మళ్ళీ అరిసెలు, చున్నండ్లు ఇవన్నీ కూడా తిని ఎంతో చక్కగా మళ్ళీ ఎప్పుడు పూర్వకాలం మన చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా నెమరేసుకుంటూ మరి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం జరిగింది. మరి ఇలాంటి సంక్రాంతి మరలా ప్రతి సంవత్సరం కూడా ముందుగానే మనం ఇలా చేసుకుంటా ఉండాలని చెప్పి మన పిల్లలందరికీ కూడా తెలియపరచాలని, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భీమడోలులో మాధురి కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ ఇన్ఛార్జి శరళాల మాలతీ రాణిలతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో విద్యార్థుల ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రంగవల్లులను ఎంపీ తిలకించి అభినందించారు. అనంతరం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే గంగిరెద్దుల ఆటను వీక్షించారు. భోగిమంట వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను తరతరాలకు అందించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ఎప్పుడు కూడా కుటుంబంతో జరుపుకునే పండగ. ఇప్పుడు ఏలూరు ప్రజలంతా కూడా నా కుటుంబం, అందరితో జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఏలూరు ప్రజలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా నేను ఏలూరుకి ఎంపీ కాక ముందు కాలేజ్ డేస్లో అయినా కానీ, నేను బిజినెస్ చేసేటప్పుడు అయినా కానీ ఏలూరుకి కైకూరుకి వచ్చేటోడిని. వచ్చి ఇక్కడ ఉండే కొన్ని కోడి పందాలకైనా కానీ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు కైకలూరులో రెగ్యులర్గా సంక్రాంతికి సంక్రాంతి రావడం అలవాటు నాకు. సో అదే రకంగా ఇవాళ మీరందరూ కూడా ఈ పండగ మన సంస్కృతి ఏదుందో అది ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మీరందరూ కూడా ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మనము ఈ కోడి పందాలే కాదు, మనము వేరే అన్ని కూడా యాక్టివిటీస్ని కూడా మనము చేయాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్తున్నాడు. రెగ్యులర్గా నేను సంక్రాంతి పండుగలలో ఎప్పుడూ వస్తూనే ఉంటాను, ఇక్కడికి కంపల్సరీ వస్తూనే ఉంటానని మీకు తెలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గంగిరెద్దుల ఆటలు, భోగి మంటలు, కోడి పందాలు, అలాగే రేగుపళ్ళ కార్యక్రమం కూడా తర్వాత అంటే మన తెలుగు సంప్రదాయాల్లో మనం అందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చే సందర్భం మనందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి వేడుకలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, సినీ నటుడు తనికెళ్ల భరణి, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నెల్లూరు 42వ డివిజన్లో అమీన్ పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. వైసీపీ నేతలు వణికిపోయే పరిస్థితికి సజ్జలే కారణమన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు. వైసీపీ ప్రభుత్వాన్ని సజ్జల నాశనం చేశారని వారి పార్టీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.